హాయ్, ఐఎమ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు, రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్. సో నేను ఈరోజు కొత్త టాపిక్తో మీతోటికి వస్తున్న అప్కమింగ్ ఫ్యూచర్ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జరీ, నానో టెక్నాలజీ. సో నానో టెక్నాలజీ అంటే ఏంటి, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్లో ఏ విధంగా వాడుతున్నాం గురించి తెలుసుకుందాం. సో నానో అంటే 1 in బిలియన్త్. సో ఆ స్మాల్ పార్టికల్స్ డిఫరెంట్గా బిహేవ్ చేసి మన బాడీకి చాలా ఉపయోగపడతాయి. సో మీరు చూసినట్టయితే హ్యూమన్ హెయిర్ అనుకోండి, 80,000 నానోమీటర్స్, బ్లడ్ సెల్ 7,000 నానోమిల్లీమీటర్స్, అండ్ ఒక మైక్రో పార్టికల్ ఆల్మోస్ట్ 60,000 మైక్రాన్ మీటర్స్ ఉంటుంది. సో ఈ నానో పార్టికల్స్ తోటి ఏమైందంటే సర్ఫేస్ ఏరియా పెరిగి బెటర్ బయాలజికల్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. అంటే మనకు బోన్స్ అతుక్కోవడానికి కానీ కార్టిలేజ్ రిపేర్స్ కానీ చాలా ఉపయోగపడుతుంది. మీరు ఈ మోడల్లో చూసినట్లయితే ఈ నానో పార్టికల్స్ ఎస్పెషల్లీ బోన్ హీలింగ్కి, జాయింట్ రిప్లేస్మెంట్స్లో ఇంప్లాంట్ ఇంటిగ్రేషన్కి, ఇన్ఫెక్షన్ కంట్రోల్కి ఎక్సలెంట్గా ఉపయోగపడతాయి. అండ్ ఇవన్నీ కూడా ఎక్కువ ఇంప్లాంట్స్ మీద వాడతాం నానో టెక్నాలజీ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియో ఇంటిగ్రేషన్, బోను ఇంప్లాంట్, దీని మధ్యలో ఉన్న స్పేస్. సో ఇప్పుడు ప్రజెంట్గా మేము బోన్ సిమెంట్ స్పేస్ సిండ్రోమ్లా ఆపరేట్ చేస్తాం. అంటే సిమెంట్కి వాడి బోన్కి మధ్యలో ఇంప్లాంట్ అతికిస్తున్నాం. సో దాంట్లో ఈ నానో టెక్నాలజీ అనేది ఫ్యూచర్లో రాబోతుంది. అండ్ నానో పార్టికల్స్ ఆర్ ఆఫ్ వేరియస్. వన్ ఈజ్ మ్యాగ్నెటిక్, వన్ ఈజ్ గోల్డ్, వన్ ఈజ్ పిఎల్జిఏ, అనదర్ ఈజ్ సైటోస్కాన్. ఈ నానో పార్టికల్స్ అన్నీ కూడా మనకు ఎస్పెషల్లీ ఇన్ఫెక్షన్ ఉన్నదనుకోండి, అక్కడ నానో పార్టికల్స్ అనేది కంప్లీట్గా కంట్రోల్ చేస్తాయి. అండ్ లోకల్గా ఎస్పెషల్లీ మనకు బోన్లో ఒక దగ్గర ఇన్ఫెక్షన్ ఉంది ఈ ఏరియాలో, ఎగ్జాక్ట్ లోకల్ డెలివరీ ఆఫ్ హై డోస్ యాంటీబయాటిక్స్ డెలివరీ చేసి మనకు ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తాయి. అండ్ ఇట్ మెయిన్లీ యూజ్ ఫర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో వేరియస్ టైప్స్ ఆఫ్ నానో పార్టికల్స్ ఆర్ అవైలబుల్. One is nano hydroxyapatite scaffolds, nano composite biomaterials, stem cells enhancements. ఇవన్నీ కూడా మనకు బోన్ హీలింగ్ కోసం చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం నానో యాంటీ బ్యాక్టీరియల్ నానో సర్ఫేస్ అంటాం. అంటే చాలామంది పేషెంట్స్కి మేము సర్జరీ చేసేటప్పుడు చెప్పేది, సర్జరీ సక్సెస్ రేట్ 99.99% ఉంటుంది, 0.1% రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా. ఆ ఇన్ఫెక్షన్ కూడా ఓవర్కమ్ చేయడానికి నానో పార్టికల్స్ అనేటివి, చాలా నానో టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది. అండ్ మనము నానో టెక్నాలజీ కార్టిలేజ్ రిపేర్, ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్ మా దగ్గరికి వస్తుంటారు, 35 years 40 years ఉండి లోపల ఉన్న కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అవుతుంది. వాళ్ళకు ఈ కంపోజిట్ మెటీరియల్స్ నానో పార్టికల్స్ సంబంధించినవి ఇంజెక్ట్ చేసినట్లయితే కంప్లీట్గా వాటిని ఓవర్కమ్ చేయొచ్చు. అండ్ రోబోటిక్ టెక్నాలజీ కూడా, ఎస్పెషల్లీ ఏదైతే బోన్ కట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ ఇంప్లాంట్ అలైన్మెంట్ సిమెంట్ పెట్టి ఫిక్స్ చేస్తున్నాం, నానో టెక్నాలజీ ఇంప్లాంట్స్ అయితే అద్భుతంగా అవి లైఫ్ లాంగ్ వచ్చేటట్టు, ఇప్పుడు మామూలుగా 30-35 years చెప్తున్నాం ఎట్లనో, అది ఇంకా ఎక్కువ వచ్చేటట్టు ఉపయోగపడుతుంది. అండ్ క్లినికల్ ఎవిడెన్స్, నానో రఫ్ ఇంప్లాంట్స్ ఇంప్రూవ్స్ ద ఫిక్సేషన్, రెడ్యూస్డ్ ఇన్ఫెక్షన్ రేట్స్ అండ్ ఇంప్రూవ్ ద బోన్ డెన్సిటీ. ఎస్పెషల్లీ ఆస్టోపోరోసిస్, వీక్ బోన్స్లో ఈ నానో టెక్నాలజీ వాడి చేసినట్లయితే ఎక్సలెంట్గా మనకు ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్ నానో పార్టికల్ టాక్సిటీ ఏమవుతుందో ఫ్యూచర్లో ఎవాల్యుయేట్ చేయాలి, బట్ ఎట్ ద మూమెంట్ ఇట్స్ నాట్ దేర్. సో రియల్ వరల్డ్లో మనము ఎట్ ద మూమెంట్ వీఆర్ యూజింగ్ నానో హైడ్రాక్సియాపటైట్ కోటింగ్స్, డ్రగ్ ఎల్యూటింగ్ ఇంప్లాంట్స్ అండ్ నానో కంపోజిట్ బోన్ గ్రాఫ్ట్ సొల్యూషన్స్ ఫర్ ఎనీ బోన్ డిఫెక్ట్స్ ఉంటే వాడుతున్నాం. సో ఈ హెల్తీ బోన్ ఈ విధంగా ఉండాలి. ఆస్టియోపోరోటిక్ అంటే చాక్ పీస్ లాగా ఉన్నది, అటువంటి పేస్లో నానో ఇంప్లాంట్స్ వాడితే ఎక్సలెంట్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. సో ఓవరాల్గా ఎక్సలెంట్ టెక్నాలజీ రాబోతుంది. ఇది పేషెంట్స్కి, సర్జన్స్కి చాలా ఉపయోగపడిపోతుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి యూస్ఫుల్ ఇన్ ఇంప్లాంట్ ఇంటర్ఫేస్, రిడ్యూసెస్ ద ఇన్ఫెక్షన్ రేట్స్, బెటర్ ఇంప్లాంట్ ఇంటిగ్రేషన్ ఉండబోతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ డీటెయిల్స్ అబౌట్ నానో టెక్నాలజీ, యూ కెన్ కన్సల్ట్ ఎట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ.